నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్ ECL నేరేన్మెట్. ఈరోజు మనం మా ఇన్స్టా ఫాలోవర్ అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నామండి. వారు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, న్యాచురల్ సైకిల్ IVF అంటే ఏంటి మేడం, దాంట్లో సక్సెస్ ఎలా ఉంటుంది అని అడిగారండి. న్యాచురల్ సైకిల్ IVF అంటే యూజువల్గా నార్మల్ కన్వెన్షనల్ IVFకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం కన్వెన్షనల్ IVF అంటే రెగ్యులర్గా చేసే IVFలో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి వారికి మల్టిపుల్ ఎగ్స్, ఎక్కువగా ఎగ్స్ వచ్చేలాగా చేసి ఆ ఎగ్స్ని పికప్ చేసి ఎంబ్రియోస్ అనేవి రెడీ చేస్తాము. కానీ న్యాచురల్ సైకిల్ IVFలో ఏంటంటే వీరికి హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వమండి. న్యాచురల్గా ఉమెన్కి ఎలా ఎవ్రీ మంత్ ఎగ్ ఎలా పెరుగుతుందో ఆ ఎగ్ని మనం మానిటర్ చేసుకుంటూ ఆ ఎగ్ని మనం ఒక మెచ్యూర్ సైజ్కి వచ్చిన తర్వాత సర్జరీ చేసి పికప్ చేసి ఆ ఎగ్లోకి స్పర్మ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఫర్టిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏంటి అంటే డ్రగ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేయము అండ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే వీరికి ఒకటే ఎగ్ మనం మానిటర్ చేస్తున్నాం కాబట్టి నిజంగా మనం పికప్ చేసిన తర్వాత అందులో ఎగ్ ఉందా లేదా, దాని క్వాలిటీ ఎలా ఉందా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ చాలా వరకు సైకిల్ క్యాన్సిలేషన్ ఛాన్సెస్ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అండ్ సక్సెస్ రేట్ పర్ సైకిల్ మనము ఒకటే ఎగ్ తీసుకొని చేస్తున్నాం, ఒకటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి పర్ సైకిల్ వీళ్ళకి సక్సెస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సుమారుగా 10 to 20% వరకు ఉంటుందండి. అలా కాకుండా మనం కన్వెన్షనల్ IVFలో ఏంటి అంటే ఎక్కువ ఎగ్స్ పికప్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి. అండ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా 2 or 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఈచ్ ఎంబ్రియోకి మనకు 20 to 30% ఉంటుంది. అండ్ క్యూములేటివ్ సక్సెస్ అనేది 60 to 70 వరకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ న్యాచురల్ సైకిల్ IVF అనేది ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము అంటే ఎవరికైతే లో ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్న వారికి, అండ్ కొద్దిమందికి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు. ఏంటంటే మనం కన్వెన్షనల్ IVFలో 2 or 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వారికి 2 లేదా 3 కూడా ప్రెగ్నెన్సీ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్ కానీ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా వద్దు మాకు సింగిల్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వారికి, అండ్ నెక్స్ట్ తక్కువగా ఎగ్ ఉన్న వారికి అండ్ ఎల్డర్లీ వారికి యూజువల్గా ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇంప్లాంటేషన్ అంటే ఈ ఎంబ్రియోకి హై ఇంప్లాంటేషన్ ఉంటుంది న్యాచురల్ సైకిల్ IVFలో. ఎందుకు అంటే ఇది మనం న్యాచురల్ మెథడ్ ఆఫ్ సెలక్షన్, మన బాడీ ఏదైతే ఒక ఫాలికల్ని డామినెంట్ ఫాలికల్గా సెలెక్ట్ చేస్తుందో ఆ ఎగ్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి పర్ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది కంపారేటివ్లీ హై ఇంప్లాంటేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఉన్న కండిషన్స్ని బట్టి మీ డాక్టర్ సజెషన్ ప్రకారం మీరు న్యాచురల్ IVF లేదంటే కన్వెన్షనల్ IVF అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వ్యూవర్స్, ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా ఏమైనా టాపిక్స్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకున్న క్వశ్చన్స్ని అండ్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ టైం తప్పనిసరిగా ఆ వీడియో అనేది చేస్తాం. థ్యాంక్ యూ.